ఈరోజు నేను మీకు వేసవికాలంలో మనకి చాలా బాడీ హీట్ అయిపోయి మనకి చాలా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆ ఓవర్ హీట్కి చాలా బాధపడుతూ ఉంటారు. ఆ ఓవర్ హీట్ని బాగా కంట్రోల్లోకి తెచ్చేది మనకి ఈ బార్లీ గింజలు. ఈ బార్లీ గింజలతో మనము జావ పెట్టుకోవచ్చు. ఈ జావ కూడా 2 టైప్స్లో పెట్టుకోవచ్చు. ఇన్స్టెంట్గా ఉండేది ఉంది. దీన్ని ఏంటంటే సోక్ చేసి అదంతా సోక్ చేసి దాన్ని బాయిల్ చేసి చేసుకునేది ప్రాసెస్. అది చాలా లెంతీ ప్రాసెస్. మీకు ఈరోజు ఏంటంటే దాన్ని షార్ట్కట్లో కొంచెం డిఫరెంట్ వేలో చూపిస్తాను, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మీరు చిన్న పిల్లలు 6 నెలల అంటే చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ దాకా కూడా మీరు ఎవరైనా చక్కగా తాగితే వాడికి చాలా హాయిగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కానీ ఎవ్వరు వీళ్ళు తాగచ్చు వీళ్ళు తాగకూడదు అనేది ఈ బార్లీ గింజలకి లేదు. సో మీకు నేను దాన్ని డిఫరెంట్ వేలో చూపిస్తున్నాను. అది ఏంటంటే ఇప్పుడు వీటిని మనము బాండీలో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని ఇలాగా ఫైన్ పౌడర్ చేసేసుకొని ఉంచుకున్నామంటే మరీ మెత్తగా కాకుండా బరక్గా చేసుకోండి. ఇలా బరక్గా చేసేసుకొని ఉంచేసుకోండి. మీరు ఎయిర్ కంటైనర్ బాక్స్లో ఉంచేసుకొని ఎట్లయితే అది మీకు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు దాన్ని మీకు ప్రాసెస్ చెప్తున్నాను. ఎలాగంటే ఒక గిన్నెలో వాటర్ తీసేసుకుని ఆ వాటర్లో ఒక 200 నుంచి 400 ml దాకా వాటర్ తీసుకొని దాంట్లో మీరు చక్కగా 1 టేబుల్ స్పూన్ అంత ఫుల్ పౌడర్ని వేసేసుకొని బాగా మరిగించుకోండి. దాంట్లోనే మీరు కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఇంకా దంచింది కావచ్చు, నార్మల్గా కావచ్చు, కొన్ని అల్లం కూడా జింజర్ కూడా వేసేసుకొని అలాగా బాగా బాయిల్ చేసేసుకోండి, బాగా ఉడకబెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కొంచెం ఆ ఫ్లేవర్స్ అనేది దిగేదాకా ఈ మిశ్రమాన్ని బాగా ఉడకబెట్టుకోండి. దాంతో ఆ లోపల మనకి కొంచెం బరగ్గా తీసాం కదా, అవి చూడండి ఇలాగా కొంచెం అలా వచ్చాయి చూడండి, మిక్కుల్లాగా కొంచెం అలా ఉంటే బాగుంటుంది. సో దీన్ని మీరు చక్కగా బాగా ఉడకబెట్టేసుకున్న తర్వాత చల్లార్చిన తర్వాత మీరు దీంట్లో మజ్జిగ, సరిపడినంత ఉప్పు వేసేసుకొని దీంట్లో మీరు పలచగా చేసుకోండి, కొంచెం తిక్కగా మజ్జిగ చేసేసుకొని దాంట్లో కొన్ని సబ్జా అంటే చియా సీడ్స్ అని యాడ్ చేసుకొని తాగితే అసలు బాడీకి ఎంత హాయిగా ఉంటుందంటే అసలు చెప్పే పనే లేదు. ఇది ఈ వేసవికాలంలో మనకి చాలా బాడీని చల్లబరిచే ఒక అద్భుతమైన మిశ్రమంగా చెప్పవచ్చు. ఓకే, ఈ వీడియో కనుక చియా సీడ్స్ని మనం ఎప్పుడు కూడా ఇట్లాగా డైరెక్ట్గా ఇట్లాగా గింజలతో తిననేకూడదు. వీటిని బాగా సోక్ చేసుకున్న తర్వాతే తినాలి అనేది ఇప్పుడు డాక్టర్లు కానీ నార్మల్గా ఇప్పుడు అందరూ ఇదివరకు కాలంలో ఒక టైంలో బాగా వాడారు, కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ బాగా అవేర్నెస్ వచ్చేసి అందరూ తాగుతూ ఉన్నారు. వీటిని బాగా సోక్ చేసే మనము తీసుకోవాలి. అది చక్కగా ఇలా సోక్ అయ్యి మంచిగా సోక్ చేసి ఉంచుకోండి. మీరు చక్కగా ఫ్రిడ్జ్లో ఉంటాయి. ఆల్మోస్ట్ 5 to 6 hours బాగా సోక్ చేసిన వాటిని మనం తీసుకున్నట్లయితే వీటి వల్ల వచ్చే ప్రయోజనాన్ని మనం పూర్తిగా పొందవచ్చు. ఇప్పుడు నేను మజ్జిగ కూడా చేసేసుకొని ఉంచుకున్నాను, కాస్త మంచి చిక్కడి మజ్జిగ చేసుకున్నాను. ఇవి మనం దీంట్లోకి కలిపేసే ముందు ఇవి ఏంటంటే పిల్లలకు కూడా మనం ఇస్తూ ఉన్నట్లయితే ఈ కరివేపాకు, ఈ అల్లం పీసెస్ ఇవన్నీ ఆల్మోస్ట్ తీసేసి మనము మజ్జిగ యాడ్ చేసుకుంటే పిల్లలు కొంచెం మధ్యలో తగులుతుంటే, పెద్దవాళ్ళు అయితే కొంచెం అలాగా తీసేసి తాగగలుగుతారు, కానీ పిల్లలకు మనం ఇచ్చేటప్పుడు అవన్నీ కొంత తీసేసి మొత్తం స్పూన్తో తీసేసి ఆ తర్వాత మజ్జిగనే యాడ్ చేసేసేయండి. సో ఇప్పుడు నేను దీంట్లో మొత్తం అన్నీ తీసేసాను. ఇప్పుడు దీంట్లో నేను మజ్జిగను యాడ్ చేసేస్తాను. అప్పుడు చాలా బాగా మంచిగా వస్తుంది. దీంట్లో కొన్ని నేను చియా సీడ్స్ని కూడా యాడ్ చేస్తాను. చూడండి, నేను దీంట్లో మళ్ళీ ఒక 2 స్పూన్స్ చియా సీడ్స్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. దీంతో అసలు దీనికి సూపర్ టేస్ట్ వచ్చేది చియా సీడ్స్ వల్ల. ఇవి కూడా మీరు యాడ్ చేసుకోవడం వల్ల ఈ చియా సీడ్స్ బాడీకి కూల్ చేస్తాయి, ఇంకా ఇది కూడా. సో
ఇంకా దీనికి తీరికే లేదు. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు రోజు మొత్తానికి సరిపడేలాగా చక్కగా కలిపేసుకొని ఉంచుకొని పిల్లలకి డిహైడ్రేషన్ కూడా రాకుండా, చాలా వయసు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు అన్ని రకాలు పాపం తినలేరు. వాళ్ళకు కూడా మీరు చక్కగా ఇది చేసి పెడితే వాళ్ళని ఈ వేసవిలో మనము పెద్ద వయసు వాళ్ళని చిన్న పిల్లల్ని కాపాడుకోవాలంటే మనం ఎంతో చేయాల్సి అట్లా ఇది కూడా ఒకటి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.